హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో సింపుల్ గా టేస్టీగా దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ ఫ్రై అయితే అన్నంలోకి అలాగే కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు దొండకాయల్ని తీసుకున్నాను. వీటిని వాటర్ లో నీట్ గా వాష్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయినా మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ గా సన్నగా కట్ చేసి కూడా మనం ఈ ఫ్రై చేసుకోవచ్చు. తరువాత పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకుని వీటిని చక్కగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకుని వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్న హీట్ తోనే వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకుని 1 నిమిషం వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీలో పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేసి చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఈ విధంగా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసుకుని ఉల్లిపాయల్లోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు, వాటిని పాన్ లోకి వేసేసుకుని చక్కగా ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు అంతా కూడా దొండకాయ ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాయల్లోని తడంతా కూడా ఎవాపరేట్ అయిపోయి దొండకాయ ముక్కలు దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి తినేటప్పుడు కాస్త క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఫైనల్ గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా దొండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మనం 1/2 kg దొండకాయలు చేసుకున్నాం కదండి, నేను చూపించిన క్వాంటిటీలో రెడీ చేసుకునే పొడైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై పప్పన్నంలోకి కానీ, రసమన్నం లేదా పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవేవీ లేకపోయినా చక్కగా అన్నంలోకే కలుపుకొని కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తింటే కూడా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.